హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగింటి ముగ్గులు అండ్ వంటలు. టుడే రెసిపీ వచ్చేసి పాలక్ పన్నీర్. ఇది చపాతీలోకైనా, రోటీలోకైనా, బటర్ నాన్లోకైనా, పుల్కాలోకైనా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా నచ్చుతుంది మీకు కూడా. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్నటువంటి వెల్లుల్లి తరుగును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి తరుగును కూడా దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇది బాగా ఫ్రై అయ్యాక కట్ చేసుకున్నటువంటి ఆనియన్ వేసుకోవాలి. నేను ఇక్కడైతే ఒక ఆనియన్ తీసుకున్నాను, ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకోవాలి. ఇది కూడా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని మిక్స్ చేయాలండి. నేను లైట్గా తీసుకుంటున్నాను, ఇలాంటి కర్రీస్లో తక్కువ వేస్తేనే బాగుంటుంది. అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటో ప్యూరీని యాడ్ చేస్తున్నాను. ఇక నేను మీడియం సైజు 2 టమాటాలను తీసుకొని మిక్సీ చేసుకున్నాను. మెత్తని ప్యూరీ లాగా పట్టుకోవాలండి. ఇది కర్రీలో యాడ్ చేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ ఒక పాలకూర కట్ట మొత్తాన్ని తీసుకొని మిక్సీలో వేసుకొని మెత్తని ప్యూరీ లాగా చేసుకున్నాను. ఇది యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక కట్ట తీసుకున్నాను. నేను చేసుకున్న కర్రీకి ఒక కట్ట అయితే బాగా సరిపోతుంది. ఇది కర్రీలో యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో 1 టీ స్పూన్ కారం వేసుకున్నాను. ఇలాంటి కర్రీస్ అనేవి అంత స్పైసీగా ఉంటే బాగోదు. స్పైసీ తక్కువగా ఉంటేనే తింటుంటే చాలా కమ్మగా ఉంటుంది. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం ఉడికిన తర్వాత ముందుగా కట్ చేసుకున్నటువంటి పన్నీర్ పీసెస్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. పన్నీర్ పీసెస్ కూడా లైట్గా ఉడికిన తర్వాత దీంట్లో కసూరి మేతిని యాడ్ చేస్తున్నానండి. లాస్ట్లో కసూరి మేతి వేస్తే మనకి రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వస్తుంది. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.